ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అయితే పనులు పర్యవేక్షిస్తామంటూ గొప్పలకు పోయి చంద్రబాబు నిర్మాణంలో జాప్యానికి కారణమయ్యారు. అంతేగాక కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ చేపట్టడంతో వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. అయితే జగన్ సర్కార్ వచ్చిన తర్వాత పనులు వేగం పుంజుకున్నాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. స్పిల్వే నిర్మాణం పూర్తి కావడంతో పాటు పునరావాస పనులు వేగం పుంజుకున్నాయన్నారు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కాగా దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పరీక్షల రిపోర్ట్ ఆధారంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపడతామని మంత్రి అంబటి అన్నారు. ఉత్తుంగ గోదావరిపై 8 దశాబ్దాల స్వప్నం శరవేగంగా ఆవిష్కృతం అవుతోంది. స్పిల్వేను పూర్తి చేసి గోదావరి ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యాంతో అడ్డుకట్ట వేయడంతో పోలవరం జలాశయం ఇప్పటికే సుందర రూపం సంతరించుకుంది. ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది. ప్రధానమైన స్పిల్వేకు రేడియల్ గేట్ల ఏర్పాటు ప్రక్రియ సైతం ముగిసింది. గత పాలకులు పాలనలో ప్రచార ఆర్భాటాలకే పరిమితం కాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పనులు ఒడివడిగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై మరిన్ని వివరాలు ప్రాజెక్టు సీఈ సుధాకర్ బాబు అందిస్తారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించి కానీ మరోవైపు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పోలవరం ప్రాజెక్టు గతంకి సంబంధించి 70% పూర్తి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం హయాంలో కేవలం 7% పూర్తి చేశారని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం సంబంధించి మీరు ఏ విధంగా చెప్తారు? అంటే పోలవరం ప్రాజెక్టుకి సీఎం వైఎస్ ప్రభుత్వం వచ్చాక అధికారంలోకి వచ్చాక ఎటువంటి పురోగతి ఉంది? పోలవరం ప్రాజెక్టు గురించి మనం ఏదైతే పర్సంటేజ్లు అనేది కాదండి, ముందు ప్రాజెక్ట్ కంప్లీషన్ చూసుకోవాలి. వివిధ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పర్సంటేజ్ లెక్కేయచ్చు. అప్పుడు ఉన్న కాంపోనెంట్స్, వాళ్ళు చేసిన పనులు, ఏదైతే వర్క్స్ టేకప్ చేశారో దాని మీద పర్సంటేజ్ కట్టి 70%, 80% కట్టామని చెప్పొచ్చు. కానీ మీరే చూస్తున్నారు 2019 తర్వాత ఈ ప్రాజెక్టు ఎంత పురోభివృద్ధి సాధించిందనేది. మనం ఉదాహరణకు తీసుకుంటే స్పిల్వే తీసుకోండి. స్పిల్వే క్రస్ లెవెల్లో 25.5 మీటర్ల లెవెల్కి మాత్రమే మొత్తం 52 బ్లాక్స్లో తయారు చేయడం జరిగింది. దాని మీద ఒక 2-3 బ్లాక్స్ మటుకు 33 మీటర్స్ హైట్కి మాత్రం కట్టి వదిలేయడం జరిగింది. దాన్ని ఈరోజు 52.5 మీటర్ల లెవెల్కి తీసుకొచ్చి అప్రోచ్ రోడ్డు వేసేసి గేట్స్ ఎరెక్ట్ చేసి అన్నీ చేసి కంప్లీట్ చేపలో స్పిల్వే కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికి ఈ ప్రాజెక్టుకి సంబంధించి నిధుల కొరత ఉంది. ఇప్పుడు కేంద్రం నుంచి రావాలని చెప్పని వార్తలు ఏ విధంగా చూస్తారంటే నిధుల కొరత అనేది అంటే యాక్చువల్గా నేషనల్ ప్రాజెక్ట్స్లో 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. తర్వాత 10% స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడతాము. మన ఇదేంటంటే మన పాలసీ, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పాలసీ ఏంటంటే మనం స్టేట్ గవర్నమెంట్ చేస్తామని తీసుకున్నాం గతంలో. దానికోసం ఏంటంటే మనం ఖర్చు పెట్టిన తర్వాత స్క్రూటినీ చేసి రీయింబర్స్మెంట్ చేసే ప్రాసెస్ నడుస్తుంది. ఆ రీయింబర్స్మెంట్ ప్రాసెస్లో భాగంగా అంతకుముందు ఖర్చు పెట్టిన డబ్బుల్లో ఇప్పుడు వరకు మనం ఖర్చు పెట్టిన డబ్బులు 2,900 కోట్లు మనకు రావాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి. అవన్నీ స్క్రూటినీ చేశారు, ప్రాసెస్లో ఉన్నాయి. ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే 3-4 నెలలు పడుతుంది. కొంచెం గత సంవత్సరం నుండి స్పీడీ ప్రాసెస్ అయింది, వితిన్ 2 మంత్స్లో రావడం. అంతకుముందు 6 నెలలు 8 నెలలు పట్టేది. ఏజెన్సీ తొందరగా చేయాలి అనే ఉద్దేశం ఉంటే అవుతుంది. మేము కూడా ప్రెజరైజ్ చేస్తున్నాం, ఎందుకంటే నెక్స్ట్ సీజన్లో ఎట్టు వాటర్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయండి అని. ఇప్పుడు ఎంత డిలే అయినా కూడా వాళ్ళకే ఇబ్బంది, అందుకని తొందరగా చేసే ఉద్దేశంతో కాంక్రీట్ వర్క్ చేయాల్సింది ఉంది. 100% కంప్లీట్ చేసి జెన్కో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. టన్నలింగ్ దాంట్లో చేసే ప్రతి ఒక్క పని ఇంకా జెన్కో పార్ట్లో ఉంది. అది జెన్కో వాళ్ళ పరిధిలోనే జరుగుతుంది. అది మన పరిధిలో ఉన్నటువంటి జెన్కోకు సంబంధించిన ఎక్స్కవేషన్ ఆఫ్ రాక్, పవర్ హౌస్ రాక్ మొత్తం చేసేసాం మొత్తం. థ్యాంక్ యూ సార్. చూడవచ్చు పూర్తిగా ప్రాజెక్టుకి సంబంధించిన కనుక ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా పనులకి సంబంధించి కూడా గతంలో చూసుకుంటే పూర్తిస్థాయిలో గత ప్రభుత్వాలకు సంబంధించి చేసినటువంటి పాలకల పనులు కన్నా ఇప్పటికి సంబంధించి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి చేపట్టిన పనులు కూడా పూర్తిగా త్వరితగతిన అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంచనాలకు సంబంధించి కూడా శాతాలు అయితే చెప్పలేం, కానీ పూర్తి స్థాయిలో పనులకు సంబంధించి త్వరితగతిన చేస్తున్నాము. వరదలకు సంబంధించి ముందస్తుగా వరదలు రావడంతో కూడా ఉన్నటువంటి ఎగువ కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టుకోవడం, మరి ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించినటువంటి దెబ్బతింతో కూడా నిపుణులు కూడా పూర్తిగా దాన్ని పరిశీలిస్తున్నారు. ఆ నిర్ణయం నిపుణులకు సంబంధించిన రిపోర్ట్ వచ్చాక పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పనులు కూడా త్వరితగతిన జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి అధికారులు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, పోలవరం నుంచి.